so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా స్కూల్లో మేము చాలాసార్ల నుంచి చూస్తున్నాం, చాలా బాగా చేస్తారు. కానీ ఈసారి కొంచెం డిఫరెంట్గా అయింది. అందరం టీచర్స్తో చాలా క్లోజ్గా ఉన్నాం. ఫేవరెట్ ఇంగ్లీష్, బయాలజీ 2, కానీ అన్నీ ఇష్టమే. కానీ మ్యాథ్స్ మాత్రం చాలా టఫ్గా ఉంటుంది. మా టీచర్స్ అందరికి సేమ్ చెప్తారు. అంటే టీచర్స్ ఎట్లా అంటే చిన్న చూపు చూడరు. ఎంత పేదోళ్ళు అయినా సరే, రిచ్ పీపుల్స్ అయినా సరే అందరికి ఒకే వాల్యూ ఇస్తారు. అందరు వాళ్ళ పిల్లలానే చూసుకుంటారు. గవర్నమెంట్ అంటే ప్రైవేట్ అంటే మనీ ఇస్తారు, చాలా కేరింగ్ ఉంటుంది. గవర్నమెంట్లో ఉండదు అని అంటారు కొంతమంది. కానీ ప్రైవేట్లో కన్నా గవర్నమెంటే చాలా కేర్గా తీసుకుంటారు. రైడర్, బైక్ రైడర్. అది నాకు ఎంత అయితే అంత చేస్తా. అంటే తక్కువ అంటే ఎంత ఏమంటారు, పేదవాళ్ళైనా ఎంత రిచ్ అయినా ఎంతలో ఉంటే అంత చేస్తాం. టీచర్స్ అంటే బయో సార్, అంజన్ సార్ ఇష్టం. ఎప్పుడు తిడుతూనే ఉంటాడు కానీ సారే ఇష్టం. ఫ్రెండ్స్ అయితే ఎవరు పోలేరు, ఇంకా అందరూ ఉన్నారు. అసలు ఫోన్ ఎవరు కనబెట్టారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. కానీ చాలామంది ఫోన్కి ఎడిట్ అయిపోతున్నారు. చిన్న పిల్లల నుంచి ఎల్కేజీ, యూకేజీ అక్క నుంచి ఫోన్కి ఎడిట్ అయిపోతున్నారు. ఆ ఫోన్స్కి ఎడిట్ అయిపోయి చదవట్లేరు. అదొక ఇన్స్టాగ్రామ్, స్నాప్స్ అవన్నీ యూజ్ చేస్తున్నారు. చేసినప్పటి నుంచి ఇంకా ఎవరు చదవట్లేదు, అందరూ ఫోన్సే చూస్తారు. మంచిగా చదువుకొని మంచిగా టీచర్స్ కూడా అందరూ మంచిగా ఉండాలని అనుకుంటున్నాను. టీచర్స్లో సెలబ్రేషన్స్ చాలా మంచిగా కనిపిస్తుంది. ఇంకా 10th క్లాస్ వాళ్ళు కూడా చాలా మంచిగా ప్రిపేర్ చేశారు. సెలబ్రేషన్స్కి చాలా మంచిగా ప్రిపేర్ చేశారు. ఇంకా స్కూల్ కూడా చాలా బాగుంటుంది. నాకు 6 years అయింది స్కూల్స్లో చదువుకొని. చాలా బాగుంది స్కూల్. టీచర్స్ కూడా చాలా మంచిగా చెప్తారు. కొన్ని టీచర్స్ వెళ్ళిపోయారు. ఇంకా సాగర్ సార్ చాలా మంచిగా చెప్తారు. ఇంకా చాలా కేర్ చేస్తారు. అందరు టీచర్స్ కూడా చాలా కేర్ చేస్తారు. ఇంకా మా స్కూల్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అయింది ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి. డిఫరెంట్గా నేను ఇప్పుడు వరకు ప్రైవేట్లో చదవాలి, నేను గవర్నమెంట్లో చదివిన. ఇంకా నాకు గవర్నమెంట్లో చదవాలని చాలా మంచిగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలా గ్రాడ్యుయేట్ టీచర్స్ ఉంటారు, డబుల్ పీజీ అట్లా అన్ని టీచర్స్ ఉంటారు. ఇంకా ప్రైవేట్లో అయితే నాకు తెలియదు ఎట్లా ఉంటారు, బట్ నా పక్కన వాళ్ళు చెప్తారు ప్రైవేట్లో కొంతమంది 10th తర్వాత, డిగ్రీ తర్వాత చెప్తారు అని చెప్తారు. నచ్చిన క్లాసెస్ అన్నీ మ్యాథ్స్ క్లాస్, హిందీ, ఆల్ సబ్జెక్ట్స్ ఐ ఫేవరెట్. అండ్ all teachers also I am favorite, but I like Sagar sir, because Sagar sir so caring sir and all teachers are so good. అందరు కూడా చాలా డిసిప్లిన్ నేర్పిస్తారు. ఏం చేయాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు. ఇంకా అందరు కూడా చాలా బాగా ఉంటారు.
నెక్స్ట్ ఇంటర్కి వెళ్తున్నారు కాబట్టి నేను ఐఎస్ అని అవ్వాలని అనుకుంటున్నా. అంటే చాలామంది ఇయర్లీ ప్రైవేట్ స్కూల్స్ కాలేజ్లో చాలా గుర్తుకొస్తున్నాయి. చాలామంది అటువైపు కూడా వెళ్తుంటారు కదా. ప్రైవేట్ స్కూల్లో మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు ఇక్కడ గవర్నమెంట్లో చదవడానికి? గవర్నమెంట్ కూడా అంత కాదు, గవర్నమెంట్ కూడా చాలా మంచిగానే చెప్తారు. వాళ్ళు అనుకుంటారు ప్రైవేట్లో చాలా మంచిగా ఫెసిలిటీస్ ఇంకా చాలా డిసిప్లిన్గా ఉంటారు, బట్ గవర్నమెంట్లో కూడా చాలా మంచిగా ఉంటారు, ఇంకా టీచర్స్ కూడా చాలా మంచిగా చెప్తారు. అందుకోసం నా సజెషన్ అయితే గవర్నమెంట్లోనే మంచిగా డబ్బులు కట్టాలి, ఫీజు కట్టాలి, అది ఎందుకు అవసరమా అంతగానం, అందుకోసం గవర్నమెంట్ బెటర్ అని నా. ఈ మధ్యకాలంలో చాలామంది సోషల్ మీడియా ప్రభావం కానీ మొబైల్స్ ప్రభావం వల్ల ఎడ్యుకేషన్ అనేది కొంతవరకు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పుడు ఒక 15 years 20 years బ్యాక్ మన తల్లిదండ్రులకు ఎంత రెస్పెక్ట్ ఇస్తామో టీచర్లకు కూడా అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం. టీచర్లు కూడా విద్యార్థులను ఇంటి వరకు తీసుకెళ్ళి ఒక తిట్టైనా కొట్టైనా తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు టీచర్లు పిల్లల్ని కొట్టాలన్నా గట్టిగా మాట్లాడాలన్నా భయపడుతున్నారంటే స్టూడెంట్స్ తల్లిదండ్రులే టీచర్ల పైన కేసులు పెట్టే పరిస్థితి ఉన్నాయి. మరి దీని ఎట్లా? ఎందుకు ఈ ఫోన్స్ వల్ల చాలా మారిపోయారు అందరు కూడా. ఎందుకంటే ఈ ఫోన్స్ కరోనా వచ్చింది అప్పటి నుంచి ఫోన్స్ వల్ల చాలా మారిపోయింది. ఈ ఫోన్స్ నుంచి ఎవరు అందరూ కూడా బాగాలేకపోతే బ్యాడ్ హ్యాబిట్స్ కూడా చూస్తున్నారు. ఇంకా అందరు కూడా చదువు మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, ఇంట్రెస్ట్ లేదు వాళ్ళు కూడా నెక్స్ట్ వేలో వెళ్ళిపోయారు, బ్యాడ్ వేలో. అందుకోసం ఫోన్స్ ఎక్కువ యూజ్ చేయకూడదు. ఇంకా ఫోన్స్ అగర్ పేరెంట్స్ ఇస్తే ఫోన్స్ 10 తర్వాత అయినా ఫోన్స్ ఇవ్వాలి పేరెంట్స్. అంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ అంటేనే మ్యాక్సిమం మిడిల్ క్లాస్కి సంబంధించిన విద్యార్థులు ఉంటారు. టీచర్స్ ఈ విద్యార్థులతోటి వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళు చూపించే రెస్పెక్ట్ వాళ్ళ వాల్యూస్ చాలా మంచిగా రెస్పెక్ట్స్, ఇంకా చాలా టీచర్స్ కూడా మాకు రెస్పెక్ట్స్ ఇస్తారు, మేము కూడా టీచర్స్కి రెస్పెక్ట్ ఇస్తాం. ఇక్కడ అందరు కూడా మిడిల్ ఫ్యామిలీసే, ఎవరు కూడా పూర్ అట్లా ఏం లేదు, రిచ్ లేదు. ఇంకా మా టీచర్స్ అయితే నేను ఇప్పటి వరకు చూసిన మా టీచర్స్ అయితే ఇప్పుడు మాకు చాలా ఎంత కేరింగ్, అంత రెస్పెక్ట్ ఇస్తారు. మేము కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తాం సార్కి, టీచర్స్కి. ఇప్పుడు నాగమణి టీచర్ వెళ్ళిపోయారు, మేము చాలా మిస్ అవుతున్నాం. ఇంకా చంద్రకళ టీచర్ కూడా వెళ్ళిపోయారు, చాలా మిస్ అవుతున్నాం. ఇంకా కొత్త టీచర్స్ వచ్చారు, కొంచెం అడ్జస్ట్ అవ్వాలి, ఇప్పుడు వచ్చారు వాళ్ళు, అందుకోసం వాళ్ళ టీచర్స్ అయితే చాలా మిస్ చేస్తున్నాం. ఇంకా కొన్ని ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు వరకు అయితే ఎవ్వరు వెళ్ళిపోలే, అందరు కూడా ఉన్నారు మాతోటి. మంచి పొజిషన్లో ఉంటే నా వల్ల ఏమవుతుంది నేను అది చేస్తాను. టీచర్ చెప్పుకో మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము 10th క్లాస్ ఏ ఇయర్ మేము ఇలాగా చేయలేదు. మేము 10th క్లాస్ బాయ్స్ అండ్ గర్ల్స్ కలిపి మేము కేక్ కట్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. టీచర్స్ కూడా వేరే సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు, మాకు అది హ్యాపీగా అనిపిస్తుంది. ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఎడ్యుకేషన్ కూడా అందరు టీచర్స్ ఏ పీరియడ్ కూడా ఖాళీ ఉండదు మాకు. 10th క్లాస్ ఎస్పెషల్లీ 10th క్లాస్ మ్యాథ్స్ సార్ మాకు ఎక్కువ ఎక్స్ట్రా క్లాసెస్ కూడా తీసుకుంటారు. సండే కూడా మాకు స్కూల్ ఉంటుంది, రెగ్యులర్గా ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటారు, మంచిగా చెప్తారు కాదు స్కూల్ వాళ్ళు. నాకు నచ్చిన సబ్జెక్ట్ మ్యాథ్స్, ఆబ్వియస్ మ్యాథ్స్ సాగర్ సార్, మా క్లాస్ టీచర్ కూడా మా సాగర్ సార్ మ్యాథ్స్. మేము 10th క్లాసు అంతా బాగా చెప్తారు. ఈ మధ్యలో మళ్ళీ వాటర్ ప్రాబ్లం కూడా లేదు సార్. ఇప్పుడు లైట్స్ అని ఫ్యాన్స్ అని అన్నీ ఇప్పుడు మొత్తం మారిపోయింది ఈ 2 monthsలోనే. గవర్నమెంట్ స్కూల్ అని ఏముంది, అందరూ చదువు చెప్పారు కదా. గవర్నమెంట్ టీచర్స్ మంచి టీచర్స్ కూడా వెల్ ట్రైన్ ఉన్నారు, అందరు గిఫ్ట్స్ వచ్చినాయి కదా. టీచర్స్ కూడా టీచర్ అవార్డ్ కార్డ్స్ అన్నీ వచ్చినాయి, మంచిగా చెప్తారు అందరు టీచర్స్ కూడా. మా జూనియర్స్కి బాగా చదువుకోమని చెప్తాం. ఇప్పుడు కూడా 5 years నుంచి మండలం ఫస్ట్ వస్తుంది, GHS ఎల్లారెడ్డి కూడా నెంబర్ 1. ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోయినాక మళ్ళీ సమ్మర్ హాలిడేస్కి వెళ్ళి మేము ఒక 2 monthsకి హాలిడేస్ వచ్చిన కాడి నుంచి అప్పుడు పెయింటింగ్ అని చెప్పి ఇవన్నీ ఫ్యాన్స్ లైట్స్ గట్రా మొత్తం టెక్నాలజీ మొత్తం మార్చారు. ఈ మధ్యలో మళ్ళీ టీవీస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఆ టీవీస్లో చెప్తే టెక్నాలజీ మొత్తం మారుతుంది కదా. లెసన్స్ కూడా టీవీలో చెప్పినట్టు టీచర్స్ టీవీలో పెట్టి ఎక్స్ప్లెయిన్ చేపిస్తారు మొత్తం. నేను వచ్చి 7th క్లాస్కి వెళ్ళి చదువుతున్నాను నేను స్కూల్లోనే. ఈ మధ్యలో చాలా వరకు ప్రైవేట్ స్కూల్లో
ఆబ్వియస్లీ బెస్ట్ గవర్నమెంట్ స్కూల్. ఎందుకంటే ప్రైవేట్లో అంటారు అంత మనీ పెట్టుకుని ఎక్స్ట్రా. ఇక్కడ 10th క్లాస్ ఉంది, 10th క్లాస్ అంటావా సారు ఫ్రీగానే ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటాడు. డైలీ ఎన్నైనా ఇది 10th సండే అయినా కానీ హాలిడేస్ వచ్చినా కానీ డైలీ ఒక హాఫ్ డే తీసుకుంటారు సారు, ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటారు. కానీ అన్నీ ఉంటాయి. పీటీ అని క్యారమ్స్ ఆడిపిస్తారు, లేదా షటిల్స్ ఆడిపిస్తారు, చెస్ అన్నీ ఉంటాయి. క్లాసెస్ టైం టు టైమ్స్ అయితే క్లాసెస్. ఇక్కడ దాకా వచ్చాము, వాళ్ళ దగ్గర చాలా నేర్చుకున్నాము. అండ్ మా కొలీగ్స్ దగ్గర కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఇక్కడ దాకా వచ్చాను. అయితే 28 years జర్నీలో ఇక్కడ ఈ స్కూల్లోనే, అమీర్పేట్ స్కూల్లోనే 15 yearsగా నేను చెప్తున్నాను. అండ్ ఆల్వేస్ 100% రిజల్ట్. పిల్లలు అలాగే కోఆపరేట్ చేయడము అండ్ ఎవ్రీడే ఈవినింగ్ క్లాసెస్ తీసుకోవడము. నాది MA హిందీ, MA ఇంగ్లీష్, B.Ed ఓపెన్ యూనివర్సిటీ ద్వారా కంప్లీట్ చేశాను. M.Ed కూడా కంప్లీట్ చేశాను. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. సో నేను కంప్లీట్ చేయగలిగాను. ఇప్పుడు పాత స్కూల్ పిల్లలు అప్పుడప్పుడు ఫోన్లు చేస్తూ ఉంటారు, మీరు ఎక్కడున్నారు మేడం, ఎలా ఉన్నారు, నేను ఈ జాబ్ చేస్తున్నాను, ఆ జాబ్ చేస్తున్నాను అని ఫోన్ చేస్తుంటాను. అప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. అప్పుడప్పుడు వచ్చి కలుస్తారు, కానీ మేము వాళ్ళని చూసినా కానీ బాబు ఎవరు నువ్వు, ఎవరమ్మా నువ్వు అని మేము మాట్లాడతాము. గమనించలేకపోతున్నాం వాళ్ళను, ఎందుకంటే వాళ్ళు మనకన్నా హైట్, పర్సనాలిటీ పెరిగిపోయి మనమేమో అలాగే ఉండిపోతాం. వాళ్ళేమో వాళ్ళ జాబ్స్ ద్వారా అండ్ వాళ్ళ బిజినెస్ కానీ జాబ్ కానీ ఎక్కడెక్కడో వాళ్ళు సెటిల్ అయి ఉన్నారు. వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి అనేది కోరుకుంటాను. ముందు పిల్లలకి ఏంటంటే ఊరు వాతావరణము, చెప్పింది వినడము, చాలా డిసిప్లిన్డ్గా ఉండేవాళ్ళు. భయము, భక్తి అనేది చాలా ఎక్కువగా ఉండింది. ఇప్పుడు కూడా ఉంది, లేదని చెప్పను. కాకపోతే ఈ ఫోన్, మీడియా, మూవీస్ ద్వారా కొంచెం పిల్లల్లో చేంజెస్ వస్తున్నాయి. సెల్లో అది కూడా మంచి విషయాలు అయితే పిల్లలకి బాగు చేస్తుంది, కానీ వేరే రకంగా వెళ్తే మాత్రం పిల్లలు నష్టపోతారు. అది వాళ్ళు పిల్లలు తెలుసుకోవాలి అనేది ఎప్పుడు మేము వాళ్ళ వెనకాలనే ఉంటాము. బాబు 10th అయ్యే వరకు మీరు మా మాట వినండి, 10th అయిపోయిన తర్వాత మీ ఇష్టము. తర్వాత కూడా మీరు చదువుకుంటూ ముందుకు వెళ్తే మీ లైఫ్ బాగుంటుంది. బిజినెస్ కానివ్వండి, జాబ్ పరంగా కానివ్వండి, ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండండి నాన్న అని వాళ్ళకి చెప్తూ ఉంటాం. వాళ్ళ పేరెంట్స్ గురించి కూడా తెలుసుకుంటాము. వాళ్ళ పేరెంట్స్, అరే బాబు మీ డాడీ ఇలా ఈ వర్క్ చేస్తున్నాడు, మీ మమ్మీ ఈ వర్క్ చేస్తుంది, మరి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఇలా కూడా వాళ్ళకి అర్థం చేయించుకుంటా వచ్చాము ఇప్పుడు దాకా. లేదండి, గవర్నమెంట్ స్కూల్స్లలో కూడా చాలామంది పిల్లలు జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే ప్రతిదీ వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ ఫ్రీ, నోట్ బుక్స్ ఫ్రీ వస్తున్నాయి, ఫుడ్ ఫ్రీ ఉందండి, 2 జతల బట్టలు ఫ్రీ ఉన్నాయి. అండ్ వాళ్ళకి వెల్ ఎడ్యుకేటెడ్ టీచర్స్ మన గవర్నమెంట్ స్కూల్స్లలోనే ఉన్నారండి. అండ్ డెడికేటెడ్ టీచర్స్ మన గవర్నమెంట్ టీచర్స్ చాలామంది ఉన్నారండి. మ్యాక్సిమం మన టీచర్స్ ఇక్కడ హార్డ్ వర్క్ చేసే వాళ్ళే ఉన్నారు. అట్లా ఇంకా వాళ్ళని ఇప్పుడు అలా చెప్తే వాళ్ళని ఇంకా కొంచెం బుజ్జగించి చెప్పాలి, దండించి చెప్పే కన్నా కొంచెం వాళ్లకు. నేను ఒక గవర్నమెంట్ టీచర్నండి, 98 సెలెక్షన్, 26 years నుంచి నేను గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్నాను. ప్రైవేట్ స్కూల్కి మీరు గవర్నమెంట్ స్కూల్కి తేడా ఏంటని అడిగారు కదా. కార్పొరేట్ స్కూల్ అనేది ఏంటిదంటే మనం మంచిగా ఒక ఎరువు అంతా వేసి ఒక హైబ్రిడ్ మొక్క నాటి దానికి కెమికల్ ఫెర్టిలైజర్ వేస్తే అది ఎన్నో పూలు పూస్తుంది. చూసే వాళ్ళకు అబ్బా ఇది ఎంత రిజల్ట్ కనిపించింది అనుకుంటాం, కానీ అదంతా
టెంపరీ అంటే అదంతా ఫీల్డ్ ముందే దున్ని పెట్టారు, అన్నీ చేశారు. కానీ ఒక గవర్నమెంట్ స్కూల్ అనేది ఏంటిది, ఒక రైతుకి ఇచ్చిన ఇంకా దాన్ని మనమే బాగు చేసుకోవాలి, ఆ భూమిని మనమే బాగు చేయాలి, దానిలో వేసే మొక్కల్ని మనమే చూసుకోవాలి, దానికి ఇంత సారవంతం అంటే ప్రతిదీ ఆ రైతు ఎంతో కష్టపడి, అది నా భూమి నేను వదిలిపెట్టి పోలేను దాన్ని, కాబట్టి దాని లోపల పంట పండించాల్సిన బాధ్యత నాది. కాబట్టి నా పిల్లల్ని నేను ప్రేమిస్తాను, వాళ్ళకింత విద్యాబుద్ధులు నేర్పించేలా చూస్తాము. అంటే టీచర్స్ అనేవాళ్ళు సమాజంలో ఎలాంటి వాళ్ళంటే ఎన్నో ప్రొఫెషన్స్ ఉంటాయి సొసైటీలో, డాక్టర్స్, ఇంజనీర్స్, ప్రతి ప్రొఫెషన్ వాళ్ళతో మనకు అవసరం పడుతుంది. ఎప్పుడు మనకు ఒక హెల్త్ బాగాలేనప్పుడు ఏదో ఒకసారి కానీ ప్రతి ఒక్కళ్ళకి అవసరమైంది గురువు. మనము పువ్వు ఒక మొగ్గ నుంచి వికసించాలి అంటే దానికి సూర్యుడు అవసరం, అన్నీ అవసరమే. అలాగే ఒక విద్యార్థి కూడా ఒక శిల్పంగా మలచబడాలి అంటే తప్పకుండా గురువు చేతిలో సాన అవ్వాల్సిందే. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి వాళ్ళ ఉపాధ్యాయుల తాపత్రయాన్ని అర్థం చేసుకోవాలి, భవిష్యత్తులో మంచి విద్యార్థిగా మారాలనేదే మా తాపత్రయం. అంటే మీ ఇన్ని రోజుల జర్నీలో మీకు మర్చిపోలేని అంటే స్కూల్ కానీ లేకపోతే విద్యార్థులు కానీ ఉన్నారా? ఇప్పటికీ వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళు మీకు కనిపిస్తే ఎట్లా అనిపిస్తుంది? కరెక్ట్గా చెప్పాలంటే అండి, మనము ఎంతోమందిని కలుస్తాం, వాళ్ళని మర్చిపోతాం, కానీ మన స్టూడెంట్స్ మాత్రం మనల్ని ఎప్పటికీ మర్చిపోరు. మనల్ని ఎక్కడ చూసినా గుర్తుపట్టి, టీచర్ నేను 2003 చెంచల్గూడ స్కూల్లో 10th క్లాస్లో నేను మీ స్టూడెంట్ టీచర్ అని చెప్పిన, ఓ నువ్వా అమ్మ, సారీ అమ్మ మర్చిపోయాను, ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అడుగుతాము, వాళ్ళు మనతో మాట్లాడతారు. ఇక అది ఎంత వాళ్ళ ఫేస్లో సంతోషం, అది చెప్తే తెలిసేది కూడా కాదు. అట్లా మనకు మన 26 years ఆఫ్ జర్నీలో నేను అట్లా ఎంతోమంది స్టూడెంట్స్ని చూసా. ప్రతి స్టూడెంటు మారుతుంటారు, కానీ టీచర్కి మాత్రము అందరినీ ఎప్పటికప్పుడు మేము ఒక పనిముట్టుగానే భావించి మేము వాళ్ళకి సేవలు అందించాలని చూస్తాము. అందరూ మంచి స్థాయి చేరుకోవాలని కోరుకునేది ఒక టీచరే. తన తరగతిలో ఉన్న ప్రతి పిల్లవాడు ఒక మంచిగా తీర్చిదిద్దబడాలని కోరుకునేది టీచర్ మాత్రం. ఇన్ని ఇయర్స్ జర్నీలో మీ తోటి టీచర్స్లో మీకు అంటే సొసైటీలో మనకి ఎదురయ్యే వాళ్ళు అంటే కొలీగ్స్ వాళ్ళు అంటే ఇంకా సమాజం కొన్ని నేర్చుకుంటుంటాం, అలా మీకు నచ్చిన వాళ్ళు కానీ మీ కొలీగ్స్ దగ్గర మీ రిలేషన్? నేను ప్రతి ఒక్కరి దగ్గర అడ్జస్ట్మెంట్ అయ్యే మనస్తత్వం అండి మంది. యాక్చువల్గా మనం సొసైటీలో కలిసి ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. మనం గమనిస్తే ఒక టీచర్ దగ్గర నుంచి ఒక మనకు మంచి ఎక్స్పీరియన్స్ రావచ్చు, ఒక టీచర్ దగ్గర నుంచి ఒక పొరపాటు జరిగినట్టుగా అనుభవం రావచ్చు, కానీ దాన్ని స్వీకరించాలి, మనం దీన్ని స్వీకరించాలి. ఎందుకంటే ప్రతి అనుభవము మనకు భవిష్యత్తులో మనం ఎట్లా మెలగాలి అనే దానికి ఒక జ్ఞాన సంపదగా మారుతుంది. కాబట్టి నేను నా ఇన్నేళ్ల సర్వీస్లో ప్రతి ఒక్క కొలీగ్ని అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి నేను చాలామందిని అంటే నా కొలీగ్స్, నా డిపార్ట్మెంట్ ఇట్లా ఎంతోమందిని చూశాను. అందరి దగ్గర నుంచి నేను రిసీవ్ చేసుకున్నది, వాళ్ళని చూసి నాకు ఇంత మంచి అవకాశం వీళ్ళందరి ద్వారా కలుగుతుంది కదా అని సంతోషపడుతూనే వస్తున్నాను. అంటే ఒక దాదాపు ఒక 10-15 సంవత్సరాలు వెనక్కి తీసుకుంటే ఈ తల్లిదండ్రుల తర్వాత స్కూల్లో అంటే గురువులే విద్యార్థుల జీవితానికి ప్రధాన పాత్ర పోషించేది. ఎట్లా అనిపిస్తుంది? ఒకప్పుడు టీచర్స్ తల్లిదండ్రుల తర్వాత వాళ్ళ విద్యార్థులు బడికి రాకపోయినా ఇంటి దగ్గరికి వెళ్ళి వాని యొక్క దెబ్బ కొట్టి దండించి తిట్టి తీసుకొచ్చేవాళ్ళు. ఈరోజు అదే టీచర్లు విద్యార్థులను ఒక మాట అనాలంటే భయంతో ఉంటున్నారు. అంటే తల్లిదండ్రులు పిల్లలు కానీ కేసులు పెట్టే పరిస్థితులు చూస్తున్నారు. కరెక్టే. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి ఆలోచిస్తే ఏమవుతుందంటే తల్లిదండ్రులు ఒకప్పుడు పిల్లల్ని అనుగుణంగా గమనించుకునేవాళ్ళు. స్కూల్లో ఉన్న టైం తప్ప మిగిలిన టైం అంతా వాళ్ళ తల్లిదండ్రులు కనుసన్నల్లో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు పేరెంట్స్ ఎలా ఉన్నారంటే మేమెట్లా మా వర్క్ బిజీ షెడ్యూల్లో ఉన్నామో పేరెంట్స్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు అంత బిజీ షెడ్యూల్ అయిపోయారు. కాబట్టి 7 hours వాడు కదలకుండా దృష్టిలో పడేది ఎవరంటే ఒక టీచర్కి. ఈవెన్ పేరెంట్స్ కూడా వాళ్ళని అంత దగ్గరగా క్లోజ్గా అబ్జర్వ్ చేయరు. టీచర్ మాత్రం ప్రతి పిల్లవాడిని వాడు మారుతున్న మనస్తత్వాన్ని గమనిస్తాము, వాళ్ళ లోపల ప్రవర్తన మార్పు ఎలా ఉందో చూస్తాము. ఏది దండనాపూర్వకంగా చేయాలి అంటే ప్రతిదానికి 2 మార్గాలు ఉంటాయి. ఇప్పుడు దండన వద్దన్నారు, దండన వద్దంటే పోనీ ఇంకో రకంగా ప్రయత్నిద్దాము, అలా అని పిల్లవాడిని వదిలేయలేం కదా. ఒక పద్ధతి కాకపోతే ఇంకో పద్ధతి. టీచర్ ఈజ్ వెరీ టాలెంటెడ్ అండి. టీచర్కి వచ్చిన ఆలోచనలు ఈవెన్ సైకాలజిస్ట్, డాక్టర్ కూడా ఒక లెవెల్ వరకే పోరాడగలుగుతారు. టీచర్ మాత్రము వేల మంది విద్యార్థులను చూస్తుంటాము, ఆ అనుభవాన్ని ఇంకొకళ్ళ విషయంలో ఉపయోగించి వాళ్ళని సరి చేసుకుంటాము. ఫైనల్గా ఈ ఇయర్స్ జర్నీలో మీకు మర్చిపోలేని ఏదైనా సిచ్యువేషన్ని కానీ లేకుంటే రేపటి భవిష్యత్తు తరాలకు కానీ గతంలో మీ దగ్గర చదువుకున్న వాళ్ళకి కానీ మీరు ఫైనల్గా చెప్తారు?
ఫైనల్గా అండి నేను ఒక్కటే చెప్తాను, ఇది కొంచెం కష్టతరమైనది విద్య అనేది, కానీ దీని యొక్క ఫలితం మాత్రము అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఫిజికల్గా కష్టపడడం వేరు, మన బ్రెయిన్ తోటి మనం ఒక సాధించడం వేరు. మొక్క వేస్తాము, 2 నెలల్లో పంట వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వారంలో రిజల్ట్ వస్తుంది. కానీ ఒక టీచర్ దగ్గరికి వచ్చిన రిజల్ట్ పైకి కనపడదు. అది నీ భవిష్యత్తుకు బంగారు బాట. ఆ సత్యం తెలుసుకుంటే సొసైటీలో మేము ప్రతి ఒక్కరి చేత కీర్తించబడతాం.